అందరికీ నమస్తే. ఉస్తాద్ భగత్ సింగ్ డే 7 అనేది గడుస్తుంది కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి ఈ యొక్క మూవీ వచ్చి ఎంత సంపాదించింది ఏంటి అని చెప్పి క్లియర్లీ క్లారిటీగా పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో ఎవరు మిస్ చేయొద్దు, వీడియోని ఎండు వరకు చూడండి, మీకు క్లారిటీ అనేది వస్తుంది అనమాట. సో అది కాకుండా ఇప్పుడు ప్రస్తుతానికి స్టేట్ వైజ్ గా ఎంత సంపాదించింది, డే 7 అనేది ఇప్పుడు గడుస్తుంది, ఓకేనా. సో ఈ యొక్క డే 7లో ఇప్పుడు ప్రస్తుతానికి ఎన్ని లక్షలు అనేది వచ్చింది, సో ఎన్ని లక్షలు అని అంటే మీకు ఒక ఇంట్ అనేది ఆల్రెడీ వచ్చేసి ఉంటుంది అనమాట. సో ఎంత వచ్చింది ఏంటి అని చెప్పి క్లారిటీగా పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో ఇప్పుడు ఈ యొక్క మూవీకి బజ్ అనేది ఎంత ఉంది అని చెప్పి మనం వీడియోలో తెలుసుకుందామండి. సో ఎవరైనా సరే కొత్త వాళ్ళు మన ఛానల్కి వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. ఇటువంటి అప్డేట్స్ని మళ్ళీ మీ ముందుకు తీసుకొని వస్తాను అనమాట. సో ఇక చూసుకున్నట్లయితే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి. చూసుకున్నట్లయితే ఈ యొక్క ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ వచ్చి టోటల్గా డే 1 నుంచి డే 7 వరకు, ఓకేనా, టోటల్గా 90 కోట్లు అయితే వసూలు అయితే చేసింది, ఓకేనా. సో డే 1 చూసుకున్నట్లయితే పురామారికి 43 కోట్లు అయితే వసూలు అయితే చేసింది అనమాట. డే 2కి కొంచెం బజ్ అనేది ఎక్కువ వచ్చింది అనమాట. సో ఫ్యాన్స్ చూసిన వాళ్ళే మళ్ళీ చూడడం వల్ల దీని బజ్ అనేది 2 రోజులకి బాగానే ఎక్కువ వచ్చింది. థర్డ్ డేకి బాగా డౌన్ అయితే అయింది, ఫోర్త్ డేకి ఇంకా డౌన్ అయింది అనమాట. సో ఫిఫ్త్ డేకి ఇంకా చాలా డౌన్ అయింది అనమాట. సో చూసుకున్నట్లయితే ఈ యొక్క కాంపిటీషన్ వల్ల ఉస్తాద్ భగత్ సింగ్ కి ఒక రకంగా దెబ్బ అనేది చెప్పుకోవచ్చు అనమాట. సో ఈ యొక్క మూవీ వచ్చి మొత్తంగా టోటల్గా 6 రోజులకి 84 కోట్లు 87 కోట్లు అయితే వసూలు అయితే చేసింది అనమాట. సో ఈ యొక్క 87 కోట్లు డే 7 అనేది గడుస్తుంది కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి మొత్తం కలిపి ఒక 3 కోట్లు అయితే వచ్చేసి ఉంటుందండి, ఓకేనా. సో మొత్తం కలిపి 90 కోట్లు అయితే వసూలు చేసింది అనమాట. ఓన్లీ మనం చూసుకున్నట్లయితే మీకు ఇంకా క్లారిటీగా చెప్తానండి, స్టేట్ వైజ్గా కానీ ఎంత వచ్చింది ఏంటి అని చెప్పి, ఓకేనా. సో ఇక చూసుకున్నట్లయితే ఓన్లీ మన ఇండియన్ నెట్ కలెక్షన్లో డే 1 చూసుకున్నట్లయితే 34.75 లక్షలు అనమాట. అంటే 34.75 లక్షలు అయితే వసూలు అయితే చేసింది అనమాట. డే 2 వచ్చే సమయానికి 9 కోట్లు అయితే వసూలు అయితే చేసింది అనమాట. డే 3 వచ్చే సమయానికి సో 9.10 కోట్లు అయితే సంపాదించింది అనమాట. అంటే 9.10 లక్షలు అండి, ఓకేనా. సో డే 4 చూసుకున్నట్లయితే 7.50 లక్షలు అయితే సంపాదించింది అనమాట. డే 5 చూసుకున్నట్లయితే 2.50 లక్షలు అయితే సంపాదించింది అనమాట. డే 6 చూసుకున్నట్లయితే 1.75 లక్షలు అయితే సంపాదించింది అనమాట. డే 7 చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఈ యొక్క మూవీ వచ్చి 40 లక్షల వరకే సంపాదించింది. పొద్దున మార్నింగ్ నేను ఆల్రెడీ దీని మీద ఫుల్ వీడియో చేశాను. సో అది మార్నింగ్ చేసిన దానివల్ల ఒక 14 లక్షలు అయితే సంపాదించింది అనమాట. 14 ఓకే. సో 14 లక్షలు అయితే సంపాదించింది అనమాట. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ యొక్క మూవీ వచ్చి 40 లక్షలు అయితే సంపాదించింది అనమాట. ఇక చూసుకున్నట్లయితే ఈ మూవీ టోటల్ గా ఇండియన్ నెట్ కలెక్షన్ ఎంత ఉందంటే 65 కోట్లు అయితే ఉందన్నమాట. ఇప్పుడు ప్రస్తుతానికి టోటల్ గా ఇండియన్ నెట్ కలెక్షన్, ఓకేనా. ఇండియన్ గ్రాస్ కలెక్షన్ చూసుకున్నట్లయితే 75 కోట్లు అయితే ఉందన్నమాట, ఓకేనా. సో వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్ చూసుకున్నట్లయితే మొత్తం కలిపి 90 కోట్లు అయితే ఉందన్నమాట. చూసుకున్నట్లయితే ఈ యొక్క మూవీ వచ్చి ఎక్కువగా ఏ ఏరియాలలో ఎన్ని షోస్ పడ్డాయంటే హైదరాబాద్లో 414 షోస్ అయితే పడ్డాయన్నమాట. బెంగళూరులో 207 షోస్ అయితే పడ్డాయన్నమాట. విశాఖపట్నంలో 156 షోస్ అయితే పడ్డాయన్నమాట. విజయవాడలో వచ్చి 108 షోస్ అయితే పడ్డాయన్నమాట. గుంటూరులో 39, కాకినాడలో 36, చెన్నైలో 26, వరంగల్లో 26, కరీంనగర్లో 24, నిజామాబాద్లో 17, ముంబైలో వచ్చి 12, మహబూబ్ నగర్లో 8, నేషనల్ క్యాపిటల్ రీజోన్ NCR ఆల్రెడీ మీకు తెలిసిందే, సో 5. ఇక చూసుకున్నట్లయితే దీని షోస్ అనేటివి ఈ విధంగానే ఉన్నాయి, కానీ షోస్కి వెళ్తున్నారా ఏంటో తెలియట్లేదు అనమాట. సో కలెక్షన్లు కూడా చాలా తక్కువ అయితే వచ్చాయి. సో నేనైతే డిక్లేర్ అయితే చేయట్లేదండి. సో ఇంకా మీ ఊహకే వదిలేస్తున్నాను. డే 7 చూసుకున్నట్లయితే 40 లక్షల వరకే సంపాదించిందండి. సో ఇది ఒక లైవ్ డేటా. ఈ వీడియో అప్లోడ్ చేయగానే మారిపోయే అవకాశం ఉంది, ఓకేనా. సో మెయిన్ మైనస్ పాయింట్ ఏంటంటే కాంపిటీషన్ పడడం, ఓకేనా. సో ఇంకో మెయిన్ విషయం ఏంటంటే దీనికి ఎవరో రివ్యూ అనేది ఇవ్వకపోవడం, అదొక మెయిన్ పాయింట్ అనమాట. సో అదర్ సినిమాకి అయితే ఇవ్వడం అనేది జరిగింది. అది ఏ సినిమా కూడా మీకు ఆల్రెడీ క్లారిటీ అనేది వచ్చేసి ఉంటుంది అనమాట. సో ఇది ఒక మిక్సిడ్ టాక్ తో ఈ యొక్క మూవీ అనేది డౌన్ అవుతుంది అని చెప్పి తెలుస్తుంది అనమాట. సో ఇంకా రోజులు ఉన్నాయి కాబట్టి రోజులు గడిచే కొంది ఏమవుతుందో ఏంటో తెలియదు అనమాట. ప్రతి అప్డేట్ ని మీకు ఒక వీడియో పరంగా అందిస్తాను, ప్రతి ఒక్క అమౌంట్ ని, ఓకేనా. సో చూసుకున్నట్లయితే ఓజీ హరిహర వీరమల్లు మీద ఇది ఇంకా చాలా డౌన్ అయితే అయ్యిందనమాట. సో ఆ యొక్క మూవీ వచ్చి హరిహర వీరమల్లు 120 కోట్లు థియేట్రికల్ రైట్స్ అయితే అది 70 కోట్ల వరకే చేసిందండి. సో ఓజీ మూవీ ఇచ్చి 130 కోట్లు థియేట్రికల్ రైట్స్ అయితే 120 కోట్లు లాభం అయితే తెచ్చిందనమాట. సో ఈ యొక్క మూవీ వచ్చి 120 కోట్లు, అంటే ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ వచ్చి 120 కోట్లు థియేట్రికల్ రైట్స్ అయితే
సో ఇది ఇంకా అసలు 100 కోట్లు కూడా దాటలేదు, ఇంకా 1 వీక్ అయిపోయింది, కంప్లీట్ చేసేసుకునింది. వాళ్ళు ఎటువంటి అఫీషియల్ పోస్ట్ అయితే వదలలేదన్నమాట. చూడాలి ఇంకేమన్నా ఉంటే, ఏదైనా అప్డేట్ ఉంటే మీకు వీడియో పరంగా కంపల్సరీ ఖచ్చితంగా నీట్గా పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. ఓకేనా. సో ఇదండి కలెక్షన్ అనేది. ఇక చూసుకున్నట్లయితే దీని పబ్లిక్ టాక్ ఇప్పటికే మారు మోగిపోయి 3 days అనేటివి సో చాలా వరకు డౌన్ అయితే అయ్యిందనమాట. ఓకేనా. సో విత్ ఇన్ 3 days లో ఫ్యాన్స్ అయితే చూస్తారండి, 3 days వరకు ఫ్యాన్స్ చూస్తారు, చూసిన వాళ్ళే మళ్ళీ వెళ్ళి చూస్తారనమాట. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి కల్ట్ ఫాలోయింగ్ అనేది అలా ఉంటుంది. సో నోటి మాటతో నా యొక్క మూవీ అనేది హిట్ అయిపోతుంది, అది ఆల్రెడీ తెలిసిందే. సో 3 days తర్వాత మిగతా వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ విధంగా చేయడం అనేది ఏంటో నాకైతే అర్థం కాదు. నా కామెంట్లు చాలా వరకు వస్తున్నాయి, ఉస్తాద్ భగత్ సింగ్కి వెళ్లకుండా దురంధర్ పార్ట్ ఆ యొక్క మూవీకి అంటే అదర్ మూవీకి వెళ్తున్నారు చాలా మంది, ఇదేం బాగాలేదని చెప్పి కొంతమంది కామెంట్ చేస్తున్నారు. నచ్చితేనే వెళ్తారు కదా బ్రో, నచ్చితేనే వెళ్తారు బ్రో, నచ్చకపోతే పోలేరు అనమాట. ఎగ్జాంపుల్ ఇదే, మనం ఏం చేయలేము దానికి. ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్కే వెళ్ళాలి అని అంటే అది కుదరదు కదా, నచ్చితేనే వెళ్తారు, నచ్చకపోతే వెళ్ళరు. ఇప్పుడు గబ్బర్ సింగ్ బాగా నచ్చింది, వెళ్ళారు. ఓకేనా. సో అదర్ సినిమా ఇప్పుడు నచ్చింది, ఆ అదర్ సినిమా ఏంటో మీకు ఆల్రెడీ తెలిసిందే, ఆ మూవీకి వెళ్ళారు అనమాట. సో అందువల్ల దీనికి డౌన్ అవడం అనేది జరిగింది అనమాట. సో నెక్స్ట్ ఈ యొక్క దురంధర్ పార్ట్ 2కి సంబంధించి ఆల్ కలెక్షన్స్ అనేటివి ఒక చిన్న రిపోర్ట్ అయితే వచ్చిందనమాట. సో ఆ రిపోర్ట్ మీ ముందు పెడతాను అనమాట నెక్స్ట్ వీడియోలో. డైరెక్టర్ హరిశంకర్ గారు చెప్పినట్టు నాకు ట్విట్టర్లో, ఇన్స్టాగ్రామ్లో సో నా పర్సనల్ నెంబర్స్కి కానీ మంచి కామెంట్లు అయితే వస్తున్నాయి. మూవీ అనేది చాలా బాగుంది, చాలా బాగా తీశారు అని చెప్పి ఆయన నోటితో చెప్పడం అనేది జరిగిందనమాట. ఏందబ్బా ఆయన ఏమైనా తేడాగా ఏమైనా చెప్తున్నాడా అని చెప్పి ఆలోచించగా కొన్ని కామెంట్స్ అయితే నేను చూశాను. అవి సోషల్ మీడియాలో ఉన్నాయి, ఆల్రెడీ మీకు తెలిసిందే. సో డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారిని క్వశ్చన్ చేశారు, హరిశంకర్ గారిని క్వశ్చన్ చేశారు, చాలా మందిని ఎవరైతే ఉన్నారో ప్రొడ్యూసర్స్, మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళని కూడా క్వశ్చన్ చేశారు. ఎందుకబ్బా ఇటువంటి సినిమా తీయడం, ఎందుకబ్బా ఇటువంటి కంటెంట్ తీయడం, దేనికి అసలు అని చెప్పి క్వశ్చన్ చేయడం అనేది జరిగింది. అటువంటి కామెంట్స్ అనేటివి మనం సోషల్ మీడియాలో ఆల్రెడీ చూసామన్నమాట, వినే ఉంటాం. ఓకేనా. సో అలా చెప్పుకోవడం దేనికో నాకైతే అర్థం కావట్లేదు. ఇక చూసుకున్నట్లయితే ఈ యొక్క మూవీ ఇంకా అంటే లాభాల్లోకి రావాలంటే 1 వీక్కే 100 కోట్లు కూడా దాటలేదు, బడ్జెట్ వచ్చే 150 కోట్లు. ఇప్పుడు ఈ యొక్క మూవీ వచ్చి లాభాల్లోకి రావాలంటే వరల్డ్ వైడ్ గా 220 కోట్లు 230 కోట్లు ఈ యొక్క మూవీ అనేది సంపాదించాలి గ్రాస్ పరంగా. ఓకేనా. షేర్ పరంగా వచ్చి ఒక రకంగా ఎక్కువ మోతాదులు అయితే రావాలన్నమాట. ఒక 50 కోట్లు 60 కోట్లు కానీ వస్తే అంటే పెట్టిన బడ్జెట్ వచ్చి ఒక 60 కోట్లు 50 కోట్ల లాభం అనేది రావాలన్నమాట. అప్పుడు దాన్ని షేర్ కలెక్షన్ అంటారు, దాన్ని లాభం పొందినట్టు అవుతుంది అనమాట. ఓకేనా. సో నువ్వు ఒక ఆట మీద ₹1 వేసినప్పుడు అదే రూపాయి పోయి మళ్ళీ తిరిగి వచ్చింది అనుకో, అదే రూపాయి నీకు లాభం రానట్టే. అక్కడ అదే ₹2 కానీ వచ్చింది అనుకోండి, అది లాభం అనమాట. నువ్వు వేసిన రూపాయి నీకు తిరిగి వచ్చింది, అదనంగా ఇంకో రూపాయి వచ్చింది అనమాట. సింపుల్ లాజిక్ అది అందరికి తెలిసిందే. సో మీకు అర్థమయ్యే నాటికి నేను ఒక చిన్న ఇదిలో చెప్పాను అన్నమాట. 150 కోట్లు బడ్జెట్ పెట్టి తీశారు, 150 కోట్లు. సో ఇంకెంత రావాలి, ఒక 50 కోట్లు వస్తే షేర్ కలెక్షన్ ఎక్కువ. ఇప్పుడే మిక్స్డ్ టాక్ తో మూవీ అనేది చాలా డౌన్ అయింది అని చెప్పి సోషల్ మీడియాలో భయంకరమైన టాక్, అదే అర్థం కావట్లేదు. చూడాలి లాంగ్ టైంలో ఈ యొక్క మూవీ అనేది ఏ విధంగా విధ్వంసాన్ని సృష్టిస్తుందా లేదా సృష్టించదా అని అనేది చూడాలన్నమాట. ఓకేనా. సో ఎవరైనా సరే ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఫస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి, కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. ఓకేనా. బాయ్.